నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో దానికోసం అనేక రకాలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే పట్టభద్రులు నిజంగా ఎవరి వైపు ఉంటా ఉన్నారు, ఎవరిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? అటు ప్రధానంగా చూస్తే ఇటు బీజేపీ అభ్యర్థి కావచ్చు, అటు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, మరి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పట్టభద్రుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం, పట్టభద్రులు ఎవరి వైపు ఉంటా ఉన్నారు, ఎందుకోసం ఉంటా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? నా పేరు వనజ. ఏం చేస్తుంటారు మేడం? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఓకే మేడం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటున్నాయి కదా, ఇటు కరీంనగర్, అటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్లకు ఉంది. ఇక్కడ ప్రధానంగా పోటీ చేస్తున్న అభ్యర్థులలో పట్టభద్రులు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? అటు అంజిరెడ్డి అని చెప్పేసి ఉన్నాడు, ఇంకొంతమంది ప్రసాద్ హరికృష్ణ అని ఇండిపెండెంట్గా ఇప్పుడు బీఎస్పీ నుండి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, ఆల్ ఫోర్స్కి సంబంధించిన అధినేత ఉన్నాడు. ఎవరి వైపు ఉంటా ఉన్నారు పట్టభద్రులు, ఎందుకోసం ఉంటా ఉన్నారు? మేమైతే ముఖ్యంగా డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి ఓటేద్దామని అనుకుంటున్నాము. ఎందుకోసం మేడం? ఎందుకోసం అంటే తను విద్య తెలిసినవాడు, విద్యలో ఉండే కష్టాలు తెలిసినవాడు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవాడు. అంటే మేము మా పిల్లల దగ్గర నుండి కూడా, లేదంటే కొంతమంది అంటే మాకు తెలిసిన స్నేహితుల ద్వారా కూడా తెలుసుకున్నాం. అంటే తను ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, ఉద్యోగుల కష్టాలు ఎలా తను అంటే డిసైడ్ చేయగలుగుతాడు, అంటే తన కష్టాలను ఎలా తీర్చగలుగుతాడు అనేది మాకు ఒక చిన్న అవగాహన ఉంది. అందుకోసమే నేను అయితే ఖచ్చితంగా డాక్టర్ శ్రీ నరేందర్ రెడ్డి గారికి ఓటేద్దామని అనుకుంటున్నాను. ఆయన ఒక విద్యావేత్త అని చెప్పి చెప్తా ఉన్నారు, ఆయన ఆల్రెడీ ధనవంతుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. పట్టభద్రులకు ఉన్న కష్టాలు అట్లాంటి ధనవంతులకు అవగాహన ఉంటాయా మేడం? అయితే నాకు తెలిసి మాత్రం తను పుట్టగానే అయితే ధనవంతుడేం కాదు. తను చాలా కష్టాలను చూసి వచ్చినవాడు. పట్టభద్రుల నుండి అంటే తను డైరెక్ట్గా డిగ్రీ చేసి, పీజీ చేసి చిన్న స్థాయి నుండి ఎదిగినవాడు. ట్యూషన్స్ చెప్పి, తర్వాత కాలేజెస్ పెట్టి, స్కూల్స్ పెట్టి, చిన్న స్టేజెస్ని హాస్టల్స్ చూసుకొని, తన పిల్లల దగ్గర నుంచి ఎలా ఒక విద్యార్థి ఎలా చదువు చెప్తే ఎలా డెవలప్ అవుతాడు, ఎలా అయితే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు, ఇలా అవన్నీ తెలిసినవాడు. అందుకోసమే తను ఫస్టే ధనవంతుడేం కాదు, కష్టపడి పైకొచ్చినవాడు. కాబట్టి బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నాడు అంజిరెడ్డి అని చెప్పేసి, అటు ప్రసన్న హరికృష్ణ అని చెప్పేసి ఇండిపెండెంట్గా గత కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరితో ఆయన పోటీ పడగలుగుతాడు. ఆయన అన్ని రాష్ట్రాలు, మిగతా వాళ్ళు అన్ని జిల్లాలు తిరిగి చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. అటు పార్టీ పరంగా బలంగా ఉన్నారు. ఇటు ఈయనకు కూడా కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రచారంలో కనిపిస్తలేడు అనిపిస్తూ ఉంది. అంటే నాకు తెలిసి పార్టీ అని నాకు తెలియదు ఆ విషయము. పార్టీ అని కాదు, ఫస్ట్ క్యాండిడేట్ ఇంపార్టెంట్. పార్టీ కాదు ఇంపార్టెంట్, క్యాండిడేట్ ఇంపార్టెంట్. ఏ పార్టీలో ఉన్నా కూడా క్యాండిడేట్ అనేది ఇంపార్టెంట్. ఆ వ్యక్తి కరెక్ట్గా పని చేయగలుగుతాడా లేదా అని మనం చూసుకోవాలి. ఇంతకుముందు మాకెప్పుడు అయితే వేరే వాళ్ళ ఎమ్మెల్సీ అనే పేరు వినవాలి. ఇప్పుడు డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి పేరు వినడంతో అందరూ ముందంజలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే నాకు తెలిసి మాత్రం డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికే మేము ఓటేసి వారిని గెలిపిస్తాం. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆయన పక్షాన ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అవును, ఖచ్చితంగా ఉంటారు.